సార్ ప్రెజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరుగుతుంది? గ్రామీణంలో, మండలంలో కలెక్టర్లు, ఎంఆర్ఓలు వస్తున్నారు కదా! సో ప్రజలకి అంటే సహాయకరంగా ఉండిద్దంటారా ఈ రోజు నుంచైనా? ఇక్కడ అందుబాటులోనే ఉన్నారు. ప్రజలకి అందుబాటులో అయితే ఉన్నది. రెవెన్యూ సదస్సుల పైన బాగానే జరుగుతుంది ప్రతిది ఇక్కడ. రైతు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకి సమయం వేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు పెండింగ్ బిల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా సకరిస్తున్నారు. అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇచ్చిన హౌసింగ్ ఇళ్ళు పెండింగ్ ఉంటే కూడా వాటన్నిటికి కూడా బిల్లులు సకాలం ఇప్పట్లో 35% 80% వేశారు. రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఇప్పుడు ఎంఆర్ఓలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, వాళ్ళే ప్రజల్లోకి వచ్చి చేయడం అనేది ఎలా అనిపిస్తుందండి? బాగానే స్పందిస్తున్నారు. మా మండలం సత్యవేడ కాన్స్టిట్యున్సీ వాళ్ళ డిపార్ట్మెంట్ కొంచెం ఫాలో అప్ చేసి బాగానే నీట్గా ఫిజిబిలిటీగా చేస్తున్నారు. రెవెన్యూ సదస్సు వల్ల మేలే జరుగుతుంది. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఏదైనా ల్యాండ్ ఇష్యూ కానివ్వండి, ఏదైనా సమస్య ఉంటే మనం విఆర్ఓల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళాలంటే మనం రోజుల తరబడి తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల ప్రజలకు మంచి అంటారా, మంచి జరుగుతుంది అంటారా? దీనివల్ల పెట్టిన వల్ల కోర్టు వివాదంలో ఉండేవి తప్ప కదవన్నీ ఫీజిబిలిటీగా జరుగుతున్నవి. ఒకటి రైతు ఇప్పుడు తడిసిన ధాన్యం కానీ ఎండబోసుకున్న ధాన్యం కానీ కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలకి 48 గంటల్లో రైతులకి జమ చేస్తున్నారు. ఇంతకుముందు ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ బిల్స్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ పెండింగ్ పెట్టుంటే ఆ పుట్లో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టున్నా అలాంటి పనులకు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ హౌసెస్ బిల్స్ కూడా ఇదివరకు సబ్మిట్ చేశారు. మా నియోజకవర్గాల్లో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ప్రజలకి ఉపయోగం ఉండిద్ది అంటారా, మంచి జరుగుతుంది అంటారా? ఉంది. ఇప్పుడు ప్రతి రైతు సచివాలయాలు ఉన్నాయి కదా, సచివాలయాల్లోకే తిరుగుతున్నారే కానీ రెవెన్యూ డైరెక్ట్గా ఎంఆర్ఓని కలవడం, ఇక్కడ విఆర్ఓని కలవడం అది ఎంత లేవు. డైరెక్ట్గా ఎంఆర్ఓని కలిసి ఎంఆర్ఓ తరఫునే రెవెన్యూ సదస్సులు బాగానే జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి లోపు చూసుకుంటే ఇప్పుడు గుంట రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని త్వరగా ఫినిష్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంటే ఫినిష్ చేస్తారంటారా సంక్రాంతి లోపు? 3 కూటమి ప్రభుత్వాలు రోడ్లు మరామతులు చేసేదానికి శుద్ధంగా చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందున్న రోడ్లన్నీ కూడా కొన్ని దిక్కల్లా సత్యవేడు నియోజకవర్గంలో అయితే ఆడాడ పూర్తి చేసేవి కూడా చేశారు. హై లెవెల్ రోడ్స్ కానీ చిన్న లో లెవెల్ రోడ్స్ కానీ చేసేదానికి మరామతులు పుంజుకొని ఫినిషింగ్ అవుతాయి. ఫినిషింగ్ చేస్తారు. లేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారంగా చెప్పినట్టుగా చేస్తుంది. అంటే రెవెన్యూ సదస్సులు వీటి వల్ల మంచి జరుగుతుంది మేడం. ఇంతకుముందు వీళ్ళు కూడా కొన్ని అది అటు ఇది ఇటు అని చెప్పేసి లాక్ చేసేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. అంటే నీకు తెలియకనే నీది 1B లాక్ అయిపోవడం, అదేంటంటే లేనిపోయినట్టు సృష్టించి. మీ సర్వీస్లో చూసుకుంటే గతంలో ఇప్పటివరకు ఎవరైనా ఇలా రెవెన్యూ సదస్సులు అనేది పెట్టారా? ప్రజలకు అందుబాటులో అధికారులు కానివ్వండి వీళ్ళంతా ఉండడం అనేది ఎప్పుడైనా చూసారా మీరు? ఇంతకుముందు అప్పుడు ప్రభుత్వంలో ఉండింది, కానీ మధ్యకాలంలో వచ్చి ఇది అదేదో రిజిస్ట్రేషన్లు అవి మార్చడం వాటి వల్ల ఇబ్బందులు జరగడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు కదా, ప్రతి గ్రామంలో పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కలెక్టర్లు కానించి ఎంఆర్ఓలు కానించి అందరూ వచ్చి పంచాయతీల్లో మండలాల్లో తిరిగి అంటే ఏమైనా సమస్యలు ఉన్నా తెలుసుకుంటున్నారు కదా. ఈ డిపార్ట్మెంట్ అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ప్రజలకి దగ్గరలో ఉన్నారు అనిపిస్తుంది. రెవెన్యూ సదస్సుల మీద గుడ్ ఒపీనియన్ ఉందా, బ్యాడ్ ఒపీనియన్ ఉందా, ఎలా అనిపిస్తుంది? సార్ ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల మా యొక్క కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మన స్టేట్లో కావచ్చు, ఇంతకుముందు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా భూమి మాకు ఉందా లేదా అనేది ఉండేది ప్రజలకి. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల మా భూమి మాలో ఉంది, మా బుక్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం వల్ల మాకు 1బిలో కావచ్చు, అడంగులు కావచ్చు, ఏ ఇతర సర్టిఫికేట్స్ అవసరమైనా మా ఊరికి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఆఫీసర్స్ ఇస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి మేము చాలా ఆనందిస్తున్నాము, చాలా సంతోషపడుతున్నాం. రెవెన్యూ సదస్సులు పెట్టిన దాని వల్ల మీకు ఏమేమి సొల్యూషన్ దొరుకుతాయని మీకు ఏమనిపిస్తుంది? రెవెన్యూ సదస్సుల వల్ల ఏం లాభం, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళొచ్చు అక్కడికి? సరే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మాకు 1బిలు కావచ్చు, అడంగులు కావచ్చు, ఇతర ఏ సర్టిఫికేట్స్ కాదు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళము, ఎంఆర్ఓ తర్వాత వెళ్ళాము, తర్వాత విఆర్ఏ తర్వాత
సెక్రటరీ తర్వాత తిరిగే వాళ్ళము. ఇప్పుడు మాకు ఆ సమస్య లేదు. ఈ రెవెన్యూ సర్టిఫికేట్ తర్వాత వాళ్ళు మా గ్రామానికి ఒకరోజు కేటాయించి మా గ్రామానికి వచ్చి మీకు ఏం అవసరం అవుతాయి, ఏం సర్టిఫికేట్స్ కావాలా, వన్బీలు కావాలా, అడంగులు కావాలా, మేము ఇతర సర్టిఫికేట్ కావాలా మేము ఇస్తామని చెప్పేసి మా దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. అందువల్ల దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి ప్రభుత్వం. ప్రజెంట్ చూస్తున్నట్లయితే రైతులు ఉన్నారు కదండి, రైతులకి వితిన్ 12 అవర్స్ 24 అవర్స్ ఆర్ 2 డేస్లోనే అమౌంట్ ఇచ్చేయాలి ధాన్యం తెచ్చినా కూడా, A1 ఏ క్వాలిటీ బి క్వాలిటీ అయినా. బట్ గత ప్రభుత్వంలో ఎంత ధాన్యం అమ్మినా కూడా 2-3 మంత్స్ వచ్చేది కాదు అంటున్నారు. రైతులకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది, రైతులకి తీసుకునే యాక్షన్ ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం? సరే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైన గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు అయితే ప్రభుత్వము ఈ యొక్క ధాన్యం తీసుకొని కొనుగోలు చాలా నెలలు పడి తిప్పేవాళ్ళు. ఇక్కడైతే మేము ఆశిస్తున్నాము, చంద్రబాబు సార్ గారు చెప్పారు, మీకు మీ ధాన్యం తీసుకున్న తర్వాత 4 రోజుల్లో లేదా 5 రోజుల్లో వారంలో మీ అమౌంట్ మీ ఖాతాలోకి డైరెక్ట్గా మీ ఖాతాలోకి వద్ద చెప్తున్నారు. కాబట్టి మేము చాలా దీని గురించి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సార్, ఇది మంచి ప్రభుత్వంలో ఏదైనా సరే ధాన్యం ఇచ్చినా కూడా అమౌంట్ అనేది చాలా తక్కువ ఉండేది. రైతులు కూడా పండించుకోకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పనితీరు పెరిగింది, ఫార్మర్ పెరిగింది, ఇంకా ఇంక్రీజ్ అయ్యింది పర్సంటేజ్ అని అంటున్నారు. సో రైతులకి ఇంకా రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయంటారా? సార్, ఈ ప్రభుత్వం వచ్చిన వల్ల మాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది, మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మా డబ్బులు మా అకౌంట్కి వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల రైతు ఏమవుతుందప్ప అంటే ఇంకా ఎక్కువ సాగు చేసే అవకాశం ఉంది. ముందుకు ఇంకా రైతు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సార్, ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అంటే రోడ్లు కూడా సంక్రాంతి లోపు అయిపోవాలంటున్నారు, గుంటలు ఉన్నాయి అన్నీ పూర్తి చేయాలి అంటున్నారు కదా, పైన చంద్రబాబు నాయుడు కానీ కింద పవన్ కళ్యాణ్ కానీ. రోడ్ల పరంగా కూడా సంక్రాంతి లోపు అన్ని గుంటలు క్లియర్ అవుతాయి అంటారు? సార్, మేము చెప్పడం ఏమంటే మాది అనంతపురం జిల్లా రాప్తాడు కాన్స్టెన్సీ మాది. మా మేడం గారు సునీతమ్మ గారు మా యొక్క కాన్స్టెన్సీలో రోజు ఆమె కష్టపడిన దినం లేదు. 24 గంటల్లో ఆమె దాదాపు 20 గంటల సేపు ప్రజల కోసము ఈ యొక్క ఫీల్డ్ వర్క్ చేసి నిన్న మొన్న కూడా సీసీ రోడ్లు భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోడ్లు అయిన తర్వాత కూడా ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ కూడా మెసేజ్ పార్టీ తరఫు ఆఫీస్ కూడా వచ్చాయి. మాకు చాలా ఈ సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత పల్లెలకు వెళ్ళే పాత రోడ్లు కావచ్చు, గుంతలను కూడా సర్చ్ చేసినాయి. సార్, బాగుంది. గత ప్రభుత్వంలో రోడ్లు అంటే ఎలా పడితే అలా ఉన్నాయి వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా జరిగినాయి అని గత ప్రభుత్వంలో చాలామంది అన్నారు. సో యాక్సిడెంట్లు అవ్వకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మంచి రోజులు ఉంటాయి. గత ప్రభుత్వంలో అలా జరిగినాయి కదా సార్. లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలామంది యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది ఇబ్బంది పడినారు. యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అవయవాలు కోల్పోయినారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము. ఒక పల్లె రోడ్లో కావచ్చు, మట్టి రోడ్డు కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, తర్వాత తార్ రోడ్లు కావచ్చు చేయడం వల్ల ఎక్కువ శాతం ఈ యాక్సిడెంట్ల వల్ల మనం నివారించడం జరిగింది. సార్, మంచి ప్రభుత్వం.